ఓ పొలోమన్ ఫ్యాగులు పీపల మందు తాకండ్రా పోతారు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అదే మరి ఈజ్ కాదు హారు. సర్లేవా, నీకు ఒక్కడికి ఇంగ్లీష్ వచ్చు. ఏమైంది తమ్ముడు? 12 ఏళ్ళ నుండి క్రికెట్ ఆడుతున్నా అన్న, ఎక్కడే అదోనివ్వలేదు. దీంతోటి పాలిటిక్స్ ఒకటి. ఎవడో మినిస్టర్ ఇండియా క్రికెట్ టీంలో కూడా రిజర్వేషన్ సిస్టమ్ పెట్టమంటున్నాడు అన్న. బతకలేం. నువ్వేం బాధపడకు తమ్ముడు, అన్నిటికీ ఒక ఎండ్ ఉంటుంది. కీప్ అప్ ద స్పిరిట్. ఆల్ ది బెస్ట్. రే మినిస్టర్, నేనెవరైతే నీకెందుకురా? నీకు కావాల్సిన వీడియో నా దగ్గర ఉంది. రేపు నేను చెప్పిన టైంకి నువ్వు నీ తమ్ముడు రాకపోతే అదే రేపు న్యూస్లో హెడ్లైన్స్ అవుద్ది. నీకు నాకు తేల్చుకోవాల్సిన పర్సనల్ లెక్కలు కూడా కొన్ని ఉన్నాయి, తేల్చుకుందాంరా. రేయ్, నేనెవరో నీకు తెలుసు కదా. అయితే ఏంట్రా, నువ్వేం చేసావు నీకు తెలీదా? నీ తమ్ముడు ఏం చేశాడో నీకు తెలీదా? శాంతి, ప్రేమ ఎక్కడా ఏ గొడవ లేకుండా, మన దేశంలో శత్రువు అనే పదానికి త్రోవ లేకుండా 4 కాలాల పాటు 4 దిక్కుల్ని కాపాడుదాం. మన రక్తం చల్లారే వరకు, ఎగిరే జెండాకి న్యాయం జరిగే వరకు. నీ ఆశయం గొప్పది మిత్రమా, తప్పకుండా నెరవేరుద్దాం. ఊపిరిన్నంత వరకు పోరాడదాం. హలో, చెప్పరా. రే, మా చెల్లి యూఎస్ వెళ్ళిపోతుందిరా, నేను మళ్ళీ కలుస్తాను. సరే, బాయ్. మిత్రమా, క్షేమంగా వెళ్ళిరా. అసలు ఏం జరిగిందిరా? రాఖీ పండుగ రోజు రాఖీ కొనడానికి బయటికి వెళ్ళినప్పుడు మినిస్టర్ తమ్ముడు బలవంతంగా ఎందుకు చెప్పలేదు ఇప్పటిదాకా? అంటే నువ్వు యుద్ధంలో ఉన్నావు, పైగా పెద్దకి పెళ్ళి అయిపోతుంది భయం కాదురా, ప్రాణాలు పోతాయని భయం. కానీ నేను అంత పిరుకోని కాదు. ఒక్కడే బార్డర్లో కోట్ల మందిని కాపాడడానికి పోరాడుతున్నాను. నా కుటుంబానికి ఏమైనా చూసుకునేవాళ్ళు లేరా? వదలను, ఎవ్వండి వదలను. రే నా మాట ఒకసారి వినరా. మీరు చెయ్యెత్తి కొట్టే ప్రతి జై హిందూ మేమెన్నో లక్షల బుడ్లు ఎదిరిస్తే వచ్చిన హక్కు. రే నా మాట వినరా, వద్దురా. రే బ్రతకనివ్వం. రైతులు అడ్డం పెట్టుకొని మనం ఆడబోయే డ్రామా మనల్ని చాలా ధనవంతులు చేస్తుంది. ఫార్ములా జెడ్ పేరు చెప్పి మనం కొన్ని విత్తనాలు అమ్ముతాం, వాళ్ళు అవి కొంటారు. పంట భూములని బంజరు భూములు అవుతాయి. తర్వాత సగం రేటుకి మనమే కొంటాం. వాటిని మళ్ళీ మనమే కార్పొరేట్ సెక్టర్స్కి డబుల్ రేట్స్కి అమ్ముతాం.
పట్టుకోండి రా. రేయ్, నేను అనుకుని చేయలేకపోయాను రా. మా చెల్లిని మినిస్టర్ తమ్ముడు రేప్ చేసాడు రా. రైతులకు కూడా అన్యాయం చేద్దాం డిసైడ్ అయిపోయారు రా. ఏదో ఒకటి చేయరా నువ్వు. మనం జెండా ఎగరాల్సింది రైతుల కష్టాలతోటి, ఆడపిల్లల అగత్యాలతోటి కాదురా. వీళ్ళు చేసిన ప్రతి ఒక్కటి నేను వీడియో తీసి పంపిస్తున్నాను. నువ్వే ఏదో ఒకటి చేయాలరా. అంతవరకు నేను ఎవరికీ కనపడను. జై హింద్. దా కూర్చొని మాట్లాడుకుందాం. నేనా? ఎక్కడ కూర్చోవడమా? వీడియో చూసావుగా రేపు న్యూస్లో మరి. నువ్వేం చేసావో తెలుసా? అమ్మాయిని బలవంతంగా రేప్ చేసావు. అమ్మాయి బ్రతుకుండగానే కిరోసిన్ పోసుకొని చచ్చిపోయింది. అమ్మాయిని బ్రతకనివ్వండిరా, లేకపోతే సేఫ్ టైగర్స్ లాగా సేఫ్ ఉమెన్ అని పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఇంకెన్ని రేపులు చేస్తారా? ఎన్ని యాసిడ్ దాడులు చేస్తారు? సుమారు 25,000 రేప్ కేసులు నమోదయ్యారా భారతదేశంలో. సిగ్గులేదా? మార్రా సార్. పిఎం గారు, రేప్ చేసిన వాళ్ళని జైల్లో పెట్టి మేపడం కాదు సార్. ఒక్కసారి రేప్ చేసిన వాడిని మన నడి రోడ్లో పొడిచి పారేయాలనే రూల్ పెట్టండి. ఎవడన్నా రేప్ చేస్తాడేమో చూద్దాం. ఇప్పుడు నువ్వు కెమికల్ కంపెనీతో కార్పొరేట్ డీల్ మాట్లాడుకున్నావు కదరా. అయితే నీకేట్రా, పోయేది బోర్డు రైతులే కదా. బోడి రైతులా? రైతంటే రాజురా. వాళ్ళు 365 రోజులు కష్టపడితేనే నువ్వు ప్రతి పూట భోజనం చేయగలవు. నీ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే వాడి 10,000 మట్టిలోకి వెళ్ళాల్సిందేరా. రైతంటే పదం కాదురా, పవర్. ఆ పవర్ని కార్పొరేట్ డీల్తో ముగించేద్దాం అనుకున్నావా? సార్ అంబేద్కర్ గారు, అప్పట్లో దేశ పరిస్థితి ప్రకారం మీరు రిజర్వేషన్ పెట్టి చాలా మంచి పని చేశారు. బట్ అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా మారాయి సార్. ఇప్పట్లో పరిస్థితి ప్రకారం కూడా రాజ్యాంగంలో రిజర్వేషన్ల గురించి ఏదో ఒకటి చేయడానికి మీలాంటి మరో అంబేద్కర్ దిగి రావాలి. మొన్న ఏంట్రా స్టేట్మెంట్ ఇచ్చావు? ఇండియన్ క్రికెట్ టీంలో కూడా రిజర్వేషన్ కావాలా? అవును అన్నాను. దానికి దీనికి సంబంధం ఏంట్రా? అయితే ఏంట్రా? అరే ఏం చేసావురా మా అన్నని? అన్నా ఏంట్రా? మన దేశ జెండా ఎగరాల్సింది రైతుల ఆత్మహత్యలతోటి, ఆడపిల్లల హత్యలతోటి కాదురా. రైతుల ఆనందంతో, ఆడపిల్లల పరువుతోటి. ఎగరేసేద్దాం రండి. జై హింద్.